హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట. అద్భుతమైన చెట్టు. మీకోసమే ప్రత్యేకించి ఈ వీడియో. చాలామంది కరక్కాయ అని వినే ఉంటారు కదా. ఆ కరక్కాయ చెట్టే అనమాట ఇది. మ్యాక్సిమం తెలిసిండకపోవచ్చు, అంటే ఈ చెట్టును చూసిండకపోవచ్చు, కానీ కరక్కాయలు అయితే చాలామంది చూసింటారు, వినింటారు, వాడింటారు కూడా. ఇది కరక్కాయ అనేది త్రిఫలాలో ఒకటి. త్రిఫల అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అనమాట. ఇది ఆ కరక్కాయ చెట్టు. మన బాడీలో వాత, పిత, కఫ అనే 3 దోషాలు ఉంటాయి కదా. వాటిల్ని కంట్రోల్ చేసేకి ఈ కరక్కాయని యూస్ చేస్తారు. అంటే ఒక దోషం దీనివల్ల కంట్రోల్ అవుతుంది. ఇదన్నమాట ఆ కరక్కాయ. మామూలుగా ఏంటంటే ఈ త్రిఫల చూర్ణంని మనం రెగ్యులర్గా ఫీవర్స్ అలా వచ్చినప్పుడు యూస్ చేస్తూ ఉంటారు. ఈ కరక్కాయ అనేది ఎస్పెషల్లీ దగ్గుని కంట్రోల్ చేసుకునేకి యూస్ చేస్తాం. మనకి దగ్గు వచ్చినప్పుడు ఈ కరక్కాయ కానీ లేకపోతే ఒక చిన్న ముక్క అయినా తీసి నోట్లో బొగ్గలో పెట్టుకుంటే అలా దగ్గు కంట్రోల్ అవుతుంది అని అంటారు పెద్దవాళ్ళు. ఇంకా రెగ్యులర్గా కూడా అప్పుడప్పుడు యూస్ చేసినప్పుడు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరికీ ఇది సెట్ అవుతుంది అలా అని ఉండకపోవచ్చు. కానీ మీరు ఏదైనా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అలాంటివి యూస్ చేసేప్పుడు వాటికి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతేనే యూస్ చేయండి. లేదంటే మీరు ఎవరైనా డాక్టర్స్ని కానీ లేకపోతే ఇంకేదైనా ఆయుర్వేదం తెలిసిన వాళ్ళని సంప్రదించి అప్పుడు మాత్రమే వాడండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ యూనిక్గానే ఉంటారు. అందరికీ ఒకటే సెట్ అవుతుందని ఉండదు. ఇదే కాదు ఏదైనా కూడా. కానీ ఇలాంటివి వాడడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న అమౌంట్లో యూస్ చేసుకోవచ్చు. కానీ ఏది వాడినా కూడా మీరు ఎవరో ఒకరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాడితే మంచిది. ఇలా యూట్యూబ్స్లో చూసినవో లేకపోతే ఎవరైనా చెప్పినవో విని ఏది కూడా చేయకూడదు. ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉంటాయన్నమాట డ్రై అయిన కరక్కాయలు. ఈ కాయల్ని పౌడర్ చేసి ఆ పౌడర్ రూపంలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఉపయోగపడింది కదా వీడియో. ధన్యవాదములు.